మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ అండి, సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న వాళ్ళకి కొంచెం కామెంట్ పెట్టమని చెప్పండి. ఆగండి కింద ఉన్న బెల్లను కూడా టిక్మని కొట్టండి. అప్పుడే మేము ఏ వీడియోలు చేస్తున్నామో మీ వరకు వస్తాయి. రెండమ్మా రండి, ఏం ఫ్రూట్స్ కావాలి? నాకు అన్నీ ఒక కేజీ ఫ్రూట్స్ కావాలి బాబు. పాత బ్యాలెన్స్ ఉందమ్మా, అవి ఇచ్చేసి తీసుకెళ్ళండి. బ్యాలెన్స్ ఇస్తానులే బాబు, నేను ఊరు వదిలేసి వెళ్ళిపోవాలా ఎక్కడికేనే. ఏమో అమ్మా, నాకు బ్యాలెన్స్ ఇచ్చేసి అప్పుడు ఫ్రూట్స్ అన్నీ తీసుకుని వెళ్ళండి. నేను మీకు ఇస్తానని అంటున్నాను కానీ ఇవన్నీ అనలేదు కదా. ఏంటి ఇప్పుడు తగు వాడుతున్నావు? ఫ్రూట్స్ ఇస్తావా లేదా? నేను అరివి ఇవ్వదలుచుకోలేదమ్మా, ఎందుకంటే అరువులు ఇస్తుంటే అందరూ అరివే తీసుకెళ్తున్నారు. నేను ఇంకే వ్యాపారం చేస్తానమ్మా. లేదు, నాకు అరివేమి ఇవ్వాల్సిన లేదు. నేను పాత బ్యాలెన్స్ ఇచ్చేసే ఫ్రూట్స్ తీసుకెళ్తాను, కానీ ఇప్పుడు కాదు, తర్వాత ఇస్తాను. అమ్మా ఇవన్నీ చెప్పడం కాదమ్మా, నాకు ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి అమ్మా. నేను ఎలాగ షాప్ రన్ చేయాలమ్మా? ఇప్పుడు ఏటంటావు? అయితే ఇస్తావా ఇవ్వా? నేనైతే ఇవ్వనమ్మా. మీ ఏదైనా తలపాక చుట్టుకొని నా వల్ల బొట్టెట్టుకుంటే నువ్వేదో అమాయకుడు అనుకున్నాను. ఎంత గట్టిగా మాట్లాడతాం అనుకోలేదు. ఏంటమ్మా, నా తలపాకు గురించి నా నామాల గురించి నువ్వు పేర్లు పెడుతున్నావు? నువ్వు కొనవలసిన ఫ్రూట్స్ కొనడానికి వచ్చావు అంతే. డబ్బులు ఇచ్చేసి తీసుకెళ్ళి మర్యాదగా అంతే తప్పించి నీ నామాలు బాగున్నాయి, నీ తలపాకు బాగుందా నాకు పేర్లు పెడతావేంటి? అబ్బో, గొప్ప కోపమే వచ్చేసింది. సరే ఇదిగో ఈ డబ్బులు తీసుకొని ఒక 100 రూపాయలు ఇవన్నీ ఒక కేజీ కట్టు. ఇదిగో తీసుకొని అన్నీ ఒక కేజీ కట్టు, అన్ని ఫ్రూట్స్ కట్టు. మళ్ళీ అందులో ఏదన్నా వదిలేసావా నీకు అయిపోద్ది. ఏంటి ఇచ్చింది 100, నాకున్నది 1000 రూపాయలు బ్యాలెన్సు, మళ్ళీ నువ్వు అన్నీ కేజీ పెట్టిపోతావా? ఏం తెలివితేటలు ఉన్నాయమ్మా నీకు? ఏంటి 1000 రూపాయలు వేసుకున్నావా బ్యాలెన్సు? అబ్బో బాబోయ్, నీ దగ్గర నేను 1000 రూపాయలు ఫ్రూట్స్ ఎప్పుడన్నా తిన్నానా? తిన్నావో లేదో నీ నోటికి తెలుసు, నీ కడుపులోకి వెళ్ళేదే ఈ ఫ్రూట్స్కి తెలుసు, అంతేగాని నేను అబద్ధాలు ఆడనమ్మోయ్. ఏమో, నేను 1000 రూపాయలు ఫ్రూట్స్ ఎప్పుడూ తినలేదు. ఇప్పుడు నువ్వు కడుతున్నావా లేదా? ఒక కేజీ యాపిల్, ఒక కేజీ దానిమ్మలు, ఒక కేజీ గ్రేప్స్, అవన్నీ కేజీ కట్టు. ఇది ఎక్కడ బేరవమ్మా? నాకు ఉదయమే నాకు ఇదేం బేరవ, తలకాయ నొప్పి. మర్చిపోకుండా మ్యాంగోస్ కట్టే, నాకు అవి అంటే పంచి ప్రాణాలు. అబ్బో, ఇచ్చింది అందాను, ఎంత బ్యాక్గ్రౌండ్ ఎంత చెప్తున్నావు నాకు. ఏంటి బాబు, నాకేమన్నాను ఇంగ్లీష్ రాదనుకున్నావా? నేను అంతా చదివేశాను, 3వ క్లాస్ చదివేశాను తెలుసా. నాకు తెగ వచ్చేసి ఇంగ్లీషు. అబ్బో, చాలా ఎక్కువ చదివేశావు మామ. నాకు ఒకే నచ్చనిది మా అమ్మ. మళ్ళీ మా అమ్మ అని పిలిచేవా నీకు అయిపోద్ది. నీ నెత్తి మీద తలపాక ఉండదు, నీ బొట్టు ఉండదు. అబ్బో బాబోయ్, భయవేసేస్తుందమ్మా మామ, భయవేసేస్తుంది. అది భయం అంటే. ఇప్పుడు కట్ట. ఓకే ఆంటీ. అవ్వా, ఆంటీ అంటావా? నేను ఆంటీలా కనపడుతున్నానా? ఏదో కొంత చిన్న స్వీట్లు తినడం వల్ల ఈ లావు అయ్యాను. ఆ మాత్రం ఆంటీ అంటావా? నన్ను అక్కో చెల్లు అనాలి కానీ. సరే చెల్లి, సరే కేజీ కడేస్తాను తల్లి, నీకు దండమమ్మా. సరే కట్టు. అందుకే అయ్యిందా లేదా కట్టడం? అయ్యింది చెల్లమ్మా. ఇదిగో చెల్లమ్మా, తల్లి నీకు దండమమ్మా. నా షాప్కి ఎప్పుడు రాకమ్మా, దండమో. నీ బ్యాలెన్స్ వద్దు, నీ డబ్బులు వద్దు, ఇదిగో ఈ ఫ్రూట్స్ పెట్టుకొని వెళ్ళిపోతల్లి. అది భయం అంటే అలాగ ఉండాలా. మరీ అంత కాలం పడిపోవడం అవసరం లేదన్నయ్య. పర్లేదు లేగు. థ్యాంక్ యూ చెల్లమ్మా. ఇంకెప్పుడు రాకే, దయచేసి నా షాప్కి ఎప్పుడు రాకు చెల్లమ్మా.